హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ 3i బైకర్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310. సో ఈ బైక్ అయితే 312cc తో వస్తుంది. ఈ 312cc ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చి 35 bhp అట్ 9700 rpm తో, అండ్ టార్క్ వచ్చేసి 28.7 న్యూటన్ మీటర్స్ అట్ 6650 rpm తో. సో ఈ 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 దీని ఇంజన్ వచ్చేసి 4 వాల్వ్స్ 4 స్ట్రోక్ 312cc. డివో వచ్చేసి లిక్విడ్ కూల్డ్ రివర్స్ ఇంక్లైన్డ్ ఇంజన్ తో వస్తుంది. సో దీని ట్రాన్స్మిషన్ చూసుకున్నట్టయితే ఇదైతే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. అండ్ డ్రైవ్ చూసుకున్నట్టయితే చైన్ డ్రైవ్. సో దీని చాసిస్ వచ్చేసి ట్రిల్లెస్ ఫ్రేమ్ తో అయితే సెట్ చేశారు. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే 41mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ తో అయితే వస్తుంది. అండ్ రేర్ సస్పెన్షన్ వచ్చేసి ప్రీ అడ్జస్టబుల్ మోనో షాక్ అయితే ఇచ్చారు. సో ఫ్రంట్ టైర్ వచ్చేసి మిచెలిన్ పైలట్ రోడ్ 5 అయితే ఇచ్చాడు. అండ్ ఫ్రంట్ టైర్ సైడ్ వచ్చేసి 110/70 R17 తో ఇచ్చాడు. సో అలోస్ అయితే ప్రొవైడ్ చేశాడు. 17 ఇంచ్ అలో వీల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేసి 300mm తో వస్తుంది. అండ్ రేర్ టైర్ సైజ్ వచ్చేసి R17 150/60 R17 తో వస్తుంది. అండ్ ఇది కూడా అలో వీలే, 17 ఇంచ్ అలో వీల్స్ వస్తుంది. అండ్ రేర్ డిస్క్ సైజ్ వచ్చేసి 240mm అండ్ డ్యూయల్ ఛానల్ ABS తో వస్తుంది. సో ఈ బైక్ వచ్చేసి ఆల్ ఎల్ఈడితో అయితే వస్తుంది. సో ఫ్రంట్ ఎల్ఈడిఏ, ఇండికేటర్స్ ఎల్ఈడిఏ, హెడ్ లైట్స్ ఎల్ఈడిఏ అండ్ బ్యాక్ కూడా ఎల్ఈడిఏ, టెయిల్ గేట్ కానీ ఇండికేటర్స్ కానీ అన్ని ఎల్ఈడితో అయితే వస్తుంది. అండ్ రేర్ టెయిల్ లైట్ కానీ అండ్ ఇండికేటర్స్ కానీ రెండు ఎల్ఈడి, మొత్తం ఆల్ ప్యాక్డ్ ఎల్ఈడి అయితే చెప్పొచ్చు దీనికి. అండ్ ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ అయితే చూడండి ఎలా ఉంటుందో. సో ఈ బైక్ అయితే 11 లీటర్స్ కెపాసిటీతో అయితే వస్తుంది. అండ్ రిజర్వ్ కెపాసిటీ వచ్చేసి 2.2 లీటర్స్ అయితే మెయింటైన్ చేయాలి. అండ్ కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ వచ్చేసి లీటర్కి 30 కిలోమీటర్స్ అయితే వస్తుంది అన్నారు. కానీ నేను డ్రైవ్ చేసి సిటీలో డ్రైవ్ చేసిన దాని ప్రకారం అయితే 25 to 30 మధ్యలో అయితే వస్తుంది ప్రజెంట్ అయితే. అండ్ స్విచెస్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ వచ్చేసి కిల్, ఇగ్నిషన్ అండ్ సెల్ఫ్, ఇవి జస్ట్ ఈ బటన్ అయితే ఇచ్చాడు. అండ్ యువతలు అయితే ఏమీ లేదు రైట్ సైడ్ అయితే. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే కింద వచ్చేసి హారన్ అయితే ఇచ్చాడు. దానిపైన ఇండికేటర్స్ అయితే స్విచ్ అయితే ఉంది. అండ్ దానిపైన ఇదంతా డిస్ప్లేని కంట్రోల్ చేయడానికి కంట్రోల్ స్విచెస్ అయితే ఇచ్చాడు. అండ్ దానిపైన వచ్చేసి క్రూజ్ కంట్రోల్ స్విచ్ అయితే ఇచ్చాడు. ఇది ఫ్రంట్ పుష్ చేస్తే స్పీడ్ అనేది పెరుగుతుంది, బ్యాక్ పుష్ చేస్తే స్పీడ్ అనేది తగ్గుతుంది. అండ్ కిందికి ప్రెస్ చేస్తే ఆన్ ఆఫ్. దాని పక్కన హజార్ లైట్ బటన్ అయితే ఇచ్చాడు. ఇది ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. దాని కింద వచ్చేసి లైట్స్ స్విచ్ అయితే ఇచ్చాడు. ఒకటి వచ్చి ఇది వచ్చి పాస్, ఇది లో బీమ్. పాస్ కింద లో బీమ్ ఉంటుంది. అండ్ పుష్ చేస్తే హై బీమ్ అయితే వస్తుంది. సో ఈ బైక్ వచ్చేసి స్లిప్పర్ కచ్ అండ్ క్విక్ షిఫ్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ బైక్ సీట్ హైట్ చూసుకున్నట్లయితే 800mm తో వస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 180mm అయితే వస్తుంది. సీట్ హైట్ అయితే కొంచెం కంఫర్టబుల్గా అయితే ఉంది, కంఫర్టబుల్. సో సిట్టింగ్ పొజిషన్ వచ్చి కంఫర్టబుల్గానే ఉంది. అండ్ పొజిషన్ వచ్చేసి మరీ అప్రైట్ అయితే లేదు, కొంచెం లీన్ అయితే అవుతాం. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు అయితే కొంచెం లీన్ అయితే అవ్వాల్సి వస్తుంది.
సో ఈ బైక్ వచ్చేసి 3 కలర్ వేరియంట్స్తో వస్తుంది. ఒకటి వచ్చేసి బ్లూ, సెకండ్ వచ్చేసి యాన్సినల్ బ్లాక్ అండ్ థర్డ్ వన్ ఫ్యూరీ ఎల్లో. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఫ్యూరీ ఎల్లో. సో ఈ బైక్ వచ్చేసి 2 ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి డైనమిక్ కిట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి డైనమిక్ కిట్ ప్రో. అండ్ దానికి దీనికి డిఫరెన్సెస్ వచ్చేసి సో లివర్స్ చూసుకున్నట్టయితే 4 లెవెల్ అడ్జస్టబుల్ లివర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో అయితే 5 రైడింగ్ మోడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి అర్బన్, సెకండ్ వచ్చేసి రెయిన్, థర్డ్ వచ్చేసి స్పోర్ట్, ఫోర్త్ వచ్చేసి ట్రాక్ అండ్ ఫిఫ్త్ వచ్చేసి సూపర్ మోటో. దీంట్లో మనకి రేర్ ఏబిఎస్ అయితే ఆఫ్ అయిపోతుంది. సో మనం స్టంట్స్ కానీ ఆఫ్ రోడింగ్ కానీ బాగా చేయొచ్చు. దీంతో అయితే స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ వస్తుంది. ఈ బైక్ అండ్ మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మన బైక్లో ఉన్న డేటా మొత్తం మొబైల్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం ఎక్కడ రైడ్ చేసాం, ఎంత దూరం రైడ్ చేసాం, ఏ గేర్లో మొత్తం A to Z అయితే బైక్ నుంచి మొబైల్కి అయితే ఇన్ఫర్మేషన్ A to Z అయితే వెళ్తుంది. సో దీని డిస్ప్లే చూసుకున్నట్టయితే ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. యూఎస్ రేసింగ్. సో ఇది అయితే ప్రజెంట్ అయితే అర్బన్ మోడ్లో అయితే ఉంది. 5 రైడింగ్ మోడ్స్ అయితే వస్తాయి. ప్రజెంట్ అయితే అర్బన్లో ఉంది. సో ఇక్కడున్న కంట్రోల్స్తో మనం డిస్ప్లే అనేది నావిగేట్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడైతే రెయిన్ మోడ్లో పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్ మోడ్లో అయితే ఉంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చి ట్రాక్ మోడ్లో అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సూపర్ మోటో. దీంట్లో రేర్ ఏబిఎస్ అనేది ఆఫ్ అయిపోతుంది. అంటే రేర్ బ్రేక్ అనేది ఏబిఎస్ అయితే ఆఫ్ అవుతుంది. సో స్కిడ్స్ కానీ ఆఫ్ రోడింగ్ కానీ బాగా పనికొస్తుంది అనమాట రేర్ ఏబిఎస్ ఆఫ్ అయిపోతాయి. సో ఇదైతే ప్రజెంట్ అయితే మనం దీంట్లో అయితే షార్ట్ కట్స్ అయితే ఉన్నాయి. డైరెక్ట్ అప్ బటన్ నొత్తినాం అనుకో, అప్ బటన్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ మోడ్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. సో దీంట్లో వచ్చేసి మళ్ళీ సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు రైడింగ్ మోడ్స్. అర్బన్, రెయిన్, స్పోర్ట్, ట్రాక్ అండ్ లాస్ట్ సూపర్ మోటో. సో రైడింగ్ మోడ్స్ వచ్చేసి 5 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. ట్రిప్ డీటెయిల్స్ వచ్చేసి ట్రిప్ ఏ సెట్ చేసుకొని కావాలంటే మనం రీసెట్ అయితే చేసుకోవచ్చు. ట్రిప్ బిలో కూడా సేమ్ ఎన్ని కిలోమీటర్స్ అయితే టోటల్ టైం, యావరేజ్ స్పీడ్, టాప్ స్పీడ్, ఫ్యూయల్ ఎంత కన్జంప్షన్ అయింది అండ్ లీటర్కి ఎన్ని కిలోమీటర్స్ అయితే ఇస్తుంది అనేది యావరేజ్ మైలేజ్ అయితే. అంటే ట్రిప్ మామూలుగా అయితే మనం నార్మల్ బైక్స్ అయితే ట్రిప్ ఏ, ట్రిప్ బి ఆర్ ట్రిప్ 1, ట్రిప్ 2 అనేది ఉంటుంది. కానీ దీంట్లో 3 ట్రిప్స్ ఉంటాయి. ట్రిప్ ఏ, ట్రిప్ బి అండ్ ట్రిప్ సి. ట్రిప్ సి కూడా సేమ్ టోటల్ డిస్టెన్స్, టోటల్ టైము, యావరేజ్ స్పీడ్, టాప్ స్పీడ్, ఫ్యూయల్ కన్సెప్షన్ అండ్ యావరేజ్ మైలేజ్ అన్నీ సేమ్ అయితే ఉంటాయి. ఇంకా డే ట్రిప్ మీటర్ వచ్చేసి డే ట్రిప్ మీటర్లో డైలీ రీసెట్ అవుతుంటుంది అనమాట. మీరు ఒక డేలో ఇన్ని కిలోమీటర్స్ అయితే తిరిగారు, ఈ టైం అయితే ట్రావెల్ చేశారు, యావరేజ్గా ఈ స్పీడ్ పోయారు, టాప్ వచ్చి ఈ స్పీడ్ పోయారని. సో ఇది డైలీ సైకిల్ అవుతుంటుంది అనమాట. మీరు ఈరోజు అంతా తిరిగారనుకో, రేపటికి మళ్ళీ 0 అయిపోతుంది ఆటోమేటిక్గా. మీరు చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అయితే రీసెట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మై వెహికల్. దీంట్లో సర్వీస్ పీరియడ్ అయితే ఇన్స్టాల్ అయితే చేసింటారు. మీరు అదేమంటారు నెక్స్ట్ సర్వీస్ ఎప్పుడు, డ్యూ డేట్ అండ్ సర్వీస్ చేయించింటారు కదా లాస్ట్, దాంట్లో అది కూడా రికార్డ్ అయిందన్నమాట. మనం లాస్ట్ ఎప్పుడు సర్వీస్ చేయించామనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఈ 10 డేస్ బ్యాక్ నేను 10 డేస్ బ్యాక్ అయితే నేను సర్వీస్ అయితే చేయించాను. అండ్ అప్పటి నుంచి 304 కిలోమీటర్స్ అయితే తిరిగాను. పర్ఫార్మెన్స్ రికార్డ్. సో ఈ పర్ఫార్మెన్స్ రికార్డులో మైలేజ్ యావరేజ్గా 30 కిలోమీటర్స్ అయితే ఇస్తుందన్నమాట నాకు. అండ్ స్పీడ్ వచ్చేసి టాప్ అయితే 162 వెళ్ళాను. 0 to 60 3.35 సెకండ్స్లో అయితే వెళ్ళాను. యావరేజ్గా 24 కిలోమీటర్స్ అయితే వెళ్ళాను అనమాట. అండ్ ల్యాప్స్, మీరు స్టార్ట్ అయ్యే ముందు ఇది ఆన్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ అవుతే మీరు కరెక్ట్ టైం బైక్ మూవ్ అయిన నెక్స్ట్ సెకండే రికార్డ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎక్కడైతే ఆపుతారో అక్కడికి ల్యాప్ అనేది ఎండ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఇదే రీడ్ చేసుకుంటుంది. సో మీరు ఏ స్టాప్ వాచ్ కానీ ఏది కానీ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు.
అండ్ డాక్యుమెంట్స్. దీంట్లో మీరు డాక్యుమెంట్ 1, డాక్యుమెంట్ 2, డాక్యుమెంట్ 3 దీంట్లో ఒక్కొక్క డాక్యుమెంట్స్ అయితే పెట్టుకోవచ్చు. ప్రతి దాంట్లో ఒక డాక్యుమెంట్స్ అయితే పెట్టుకోవచ్చు. లైక్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, ఈ 3 మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. అండ్ ప్రిఫరెన్సెస్, డైనమిక్ హెడ్ ల్యాంప్, డిఆర్ఎల్, ట్రాక్షన్ కంట్రోల్, కిక్ షిఫ్టర్, కనెక్టివిటీ, డిస్ప్లే సెటప్, కస్టమ్ వెట్ గేట్స్, స్పీడ్ అలర్ట్, ఇవైతే ఉన్నాయి. సో డైనమిక్ హెడ్ ల్యాంప్ వచ్చేసి ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా పెట్టేసి మనకి డేకి ఆఫ్ అవ్వడం, నైట్కి ఆన్ అవ్వడం. లేదు మాన్యువల్గా సెట్ చేసుకుంటామంటే 24 hours మీ సెట్ చేసుకుంటే మాన్యువల్గా సెట్ అవుతుంది. లేదు ఆటోమేటిక్గా అనుకుంటే అది సన్లైట్ని డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం, ఆఫ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి డిఆర్ఎల్. ఇది కూడా ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఎత్తితే సన్లైట్ని డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా డిఆర్ఎల్ అనేవి ఆన్ అవుతాయి. నెక్స్ట్ ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఇంకా మనం ఎక్కడైనా శాండ్లో కానీ డస్ట్లో కానీ ఏదైనా వెళ్ళినప్పుడు ఎక్కువ రేజ్ ఇస్తే టైర్ అనేది మట్టిలో కానీ శాండ్లో కానీ ఇరుక్కోకుండా ట్రాక్షన్ కంట్రోల్ అనేది కిక్ ఇన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇంజన్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. సో టైర్ అనేది శాండ్లో ఇరుక్కోకుండా ఉంటుంది. దానికి ఆన్ ఆఫ్ ఇది సపరేట్గా. సో క్విక్ షిఫ్టర్ కూడా అంతే, సేమ్ ఆన్ ఆఫ్ ఉంది. కనెక్టివిటీ, సో కనెక్ట్ అంటే మన మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకొని బైక్లో ఉన్న డేటా మొత్తం మన మొబైల్కి అయితే కనెక్ట్ అయిపోతుంది అనమాట. మన బైక్లో ఏ డేటా అనేది ఉంటుందో మొబైల్లో చూపించేస్తుంది. దాంట్లో మనకి ఏమేమి కావాలి అనేది అన్నీ లైక్ మొబైల్కి కాల్ రావడం కానీ మెసేజెస్ కానీ ఏదైనా అలర్ట్స్ వస్తే మనకు డిస్ప్లేలో అనేది ఇక్కడ చూపించేస్తుంది అనమాట. అండ్ డిస్ప్లే సెటప్లో వచ్చేసి బ్రైట్నెస్ ఆటోమేటిక్ సెట్ చేస్తే మనకి సన్లైట్కి ఎంత బ్రైట్నెస్ వస్తుంది, నైట్కి ఎంత బ్రైట్నెస్ వచ్చేది అదే సెట్ చేసుకుంటుంది. మాన్యువల్గా కావాలంటే ఇప్పుడు బ్రైట్నెస్ లెవెల్ 1లో ఉంది. ఇది 2, ఇది 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో మనకి 10 లెవెల్ బ్రైట్నెస్ లెవెల్ అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే నేను 1లోనే పెట్టుకున్నాను. సో నాకైతే అదే బెస్ట్, నాకైతే అదే ఓకే ప్రజెంట్ అయితే. నెక్స్ట్ క్లాక్ ఆటోమేటిక్గా ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఉంది చూడండి. టైం అయితే సెట్ చేసుకుంటుంది, మాన్యువల్గా అయితే సెట్ చేసుకుంటూ. ఫార్మాట్ సెట్టింగ్స్ అంటే మొత్తం ఫ్యాక్టరీ ఫార్మాట్ అయితే రీసెట్ అయిపోతే మొత్తం డేటా అంతా స్టార్టింగ్లో మీరు బైక్ పర్చేస్ చేసినప్పుడు ఎలా వస్తుందో ఆ సెట్టింగ్స్ అయితే వచ్చేస్తుంది. డేట్ కూడా సెట్ చేసుకోవచ్చు, ఆటో, మాన్యువల్, డే అండ్ నైట్ మోడ్. సో ప్రజెంట్ ఇదైతే ఆటోమేటిక్గా ఉండాలి. సో డేకి ప్రజెంట్ అయితే డే మోడ్లో ఉంది, నైట్ మోడ్లో సెట్ చేస్తాను. ఇది నైట్ మోడ్. కస్టమ్ వెడ్జెట్. సో ఇదైతే మన మెయిన్ డిస్ప్లేలో 4 వెడ్జెట్స్ ఉంటాయి, చూపిస్తాను. ఈ 4 కస్టమ్ చేసుకోవచ్చు. ఈ 4 వెడ్జెట్స్ని కస్టమ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇక్కడ ఫస్ట్ కస్టమ్ వెడ్జెట్లో ఏది కావాలి సెట్ చేయాలి. ఓడోమీటరా, టైమరా, యావరేజ్ మైలేజ్ ఎంత వస్తుంది, ట్రిప్ ఏ, ట్రిప్ బి, ట్రిప్ సి, లేదు 0 to 60కి ఎంత సెకండ్స్లో రీచ్ అవుతుంది, ఐఎంఐ, ఇవైతే సెట్ చేసుకోవచ్చు. సేమ్ 1, 2, 3, 4 మనకి ఈ 4 వెడ్జెట్స్లో ఏది కావాలన్నా సెట్ చేసుకోవచ్చు మనం. ట్రాక్షన్ కంట్రోల్ ఇది వచ్చి న్యూట్రల్, దానిపైన ఫ్యూయల్ ఇండికేటర్ ఉంది అండ్ దానిపైన ఇండికేటర్ అయితే ఉంది, టర్న్ సిగ్నల్ ఉంది. ఇది వచ్చి ఇండికేటర్, దాని కింద ఇంజిన్ చెక్ లైట్, ఇది వచ్చి అప్ హై బీమ్, లో బీమ్కి, ఇది వచ్చి ఏబిఎస్ అండ్ దాని కింద క్రూజ్ కంట్రోల్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ సింబల్ అయితే చూపిస్తుంది. సో దాన్ని బట్టి మనం ఎంత స్పీడ్ వెళ్తున్నాం ఏంది అనేది సెట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ బటన్ అనేది ప్రెస్ చేస్తే మనం క్రూజ్ కంట్రోల్ అనేది ఆన్ అవుతుంది. దాన్ని ముందరికి ఫ్రంట్కి పుష్ చేస్తే స్పీడ్ పెంచుకోవచ్చు, బ్యాక్ ప్రెస్ చేస్తే స్పీడ్ అయితే తగ్గించుకోవచ్చు. సో ఇది డిస్ప్లేలో ఉన్న ఫీచర్స్.
Okay, let's go.